నమస్కారం వార్తలకి స్వాగతం. నూతన సంవత్సరంలో మన్యం ప్రాంత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుక ప్రకటించారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత నుంచి రక్షించేందుకు అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవన ఏర్పాటు చేయనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ప్రసిద్ధి ఆలయాలను దర్శించుకుంటున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ జూబుహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, చిలుకూరు బాలాజీ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొత్త ఏడాదిలో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% పూర్తి చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నిర్వాసితులను ఏడాదిలోనే 1894 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ వెలుగొండను కూడా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంకి అనుగుణంగా టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు పింఛన్ 250 గజాల స్థలం ఇస్తామని హామీలు ఇచ్చి నిలబెట్టలేకపోయారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఆమె నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులకు నివాస స్థలాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని కవిత తెలిపారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. హైదరాబాద్ రంగారెడ్డితో సహా
ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి. జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోటి లేదు. కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు. తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ పంచనామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. నిందితుడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ గా గుర్తించారు. ఆలయ పూజారితో నిందితుడికి వివాదాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పూజారిని ఇబ్బందులకు గురి చేయరనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము. ఆన్ 30th మొన్న అంటే 30th ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ 6 AM మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్ తొట్టపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గొడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి ఎలా అంటే హీ హ్యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో. ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్. నూతన సంవత్సరంలో సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు సూచించారు. 2020 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం ఈరోజు ఈ వేడుకని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పోలీస్ శాఖ ప్రజల సేవలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకెళ్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరుక్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు అనేదే మా అభిలాష. అందుకే పోలీస్ చెకింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. దాదాపు 37 ప్లేసెస్లో పోలీస్ చెకింగ్స్ ఉన్నాయి. దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్ళకి చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏపీకే లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల, అదేవిధంగా మాల్వేర్ లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల కొంత సైబర్ నేరగాళ్లు మాటు వేస్తున్నారు. సో దాని మీద కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన నెంబర్ నుంచి వచ్చిన విషెస్ని దయచేసి మీరు స్వీకరించండి. సో వాటిని క్లిక్ చేయండి. అది తప్పనిచ్చి ముఖ్యంగా ఏపీకే ఫైల్స్, మాల్వేర్ ఫైల్స్ దయచేసి ముట్టుకోవద్దు. సైబర్ క్రైమ్ మీద మనందరం కూడా 2026 సంవత్సరంలో ఒక యుద్ధమే చేయాలి. సో దానికి మనందరం కూడా సమాయత్తమయ్యేసేసి సైబర్ క్రైమ్గాని సైబర్ నేరస్తుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 2026 సంవత్సరం సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమాయత్తమవుతుంది. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాటు
ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ అధ్యక్షులు వారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సతీ సమేతంగా విచ్చేస్తున్నారు. వారికి భరతమిత్ర అనేటువంటి బిరుదును మనము దివ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి జ్యోతిష్ మఠ్ ఉత్తరాఖండ్ శంకరాచార్యులు వారు ఉత్తరాధికారి శ్రీ ముకుందానంద సరస్వతి మహాస్వామి వారి చేత ఆ బిరుదు ప్రదానం జరుగుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఆ కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టల్ కవర్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ఆ తొలి కవర్ని అశోక్ గజపతిరాజు గారికి అందజేస్తారు. ఇద్దరు మనకెంతో స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని, తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ప్రతి తెలుగువారు కూడా ఆశిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా ప్రారంభమైంది. అల్లూరు జిల్లాలో భాగమైన రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలుపుతూ పోలవరం జిల్లాను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. గుంటూరుకి చెందిన 16 ఏళ్ల ఎం రవి మురళీకృష్ణ ఇంటర్ చదువుతున్నాడని, 3 ఏళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడని, 3 ఏళ్లుగా విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాడని తెలిపారు. 1 ఏడాది కాలంగా కడుపులో నొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారని తెలిపారు. ఇటీవల గన్నవరం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు మురళీకృష్ణ కడుపులో పేగులు ఉన్నట్లు గుర్తించి చికిత్స చేసేందుకు గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారని చెప్పారు. కడుపు నొప్పితో బాధపడుతున్న మురళీకృష్ణ గ్యాస్ ఎంట్రాలజీ వైద్య విభాగానికి ఈ నెల 27న చికిత్స కోసం వచ్చినట్లు గ్యాస్ ఎంట్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ బాషా తెలిపారు. బాలుడికి వైద్య పరీక్షలు చేసి పెద్ద పేగులో పెన్ను ఉన్నట్లు నిర్ధారించామన్నారు. బుధవారం ఆపరేషన్ తో పని లేకుండా ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా పెద్ద పేగుల నుంచి పెన్నును బయటకు తీశామన్నారు. రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ తో సర్జరీతో పని లేకుండా పెద్ద పేగుల నుంచి వెన్నును తొలగించామన్నారు. పెద్ద పేగుల నుంచి పెన్నును తొలగించామన్నారు. కృష్ణ జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. తనకి 25 లాస్ట్ డే అంటే 31 డిసెంబరు ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాడు. ఆ సమస్యకి వాడు బిగ్గిస్తాడు చెప్పి అబద్ధం వాడు చేశాడు. అవును, మింగిచ్చాడు. మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులు ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ ఈ గొంతులోకి నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. మన ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? పెద్ద బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పాను. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించగా చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నాள் నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా? 1 year నుంచి వస్తుందా? ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషనరీ ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెద్ద మింగిచ్చారు చెప్పించారు. పెన్ను మింగిచ్చారని చెప్పావు. అంతకుముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? బాలమురళీకృష్ణ. ఏ ఊరు? గుంటూరా? గుంటూరులోనేనా నువ్వు చదువుకుంటుంది? లైలా కాలేజ్, నారాయణ కాలేజ్. ఎక్కడది? కొత్తపేట శివాలయం దగ్గర. కొత్తపేట శివాలయం దగ్గర. జగన్నాథ స్వామి. సరే, నువ్వు మింగినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ వికాస్లోనా? అది గుంటూరులోనేనా? మొత్తం గుంటూరులోనే జరిగినాయి.
నువ్వు మరి ఏలూరు ఎలా వెళ్ళావు దీనికి? ఏళ్ళు ఎక్కడ తీయించుకోవడానికి వెళ్ళారు? గన్నవరం ఏలూరు వెళ్ళారు, ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళారు కదా, పిదాబిది పిన్నమనేని సిద్ధార్థకి. అక్కడికి ఎందుకు వెళ్ళా మరి గుంటూరు రోడ్డు అయితే? అక్కడ తీస్తారా చెప్పారు, ఎవరు చెప్పారు? మమ్మీ వాళ్ళు చెప్పారు. మమ్మీ వాళ్ళు అక్కడ తీస్తారని చెప్తే పిన్నమనేని సిద్ధార్థకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అవ్వలేదు, అందుకని గుంటూరు వచ్చారా? పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమం ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో 4 లక్షలతో దాతలు నిర్మించిన నూతన వేదికను కలెక్టర్ వినోద్ కుమార్, పరచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలను సంరక్షణ కొరకు ప్రభుత్వ పింఛన్ పథకాన్ని అమలు చేస్తుందని, వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు విస్మరించరాదని, పింఛన్ పంపిణీ సమయంలోనైనా తల్లిదండ్రులను పరామర్శించాలన్నారు. చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సర్పంచ్ గారు, ఇక్కడికి ఏఎంసీ చైర్మన్ గారు, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇంకా పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధికారులు, అలాగే పత్రికా సిబ్బంది, ఇంకొల్లు గ్రామ ప్రజలందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హృదయంతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అని చెప్పి ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6లో భాగంగా ఒక హామీ ఇచ్చారో, పేదలకి పెన్షన్ తీసుకునే ప్రతి పేదవాడికి కేటగిరీ వారీగా ఎంత పెంచుతామో అవన్నీ కూడా 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య వితంతు పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం, ఇంకా ఒక 15-20 రకాల పెన్షన్దారులకి ఇంటికి తీసుకెళ్ళి, అంతకుముందు రాజకీయ కారణాలు రకరకాల వేధింపులు ఉండేవి, వాటికి దూరంగా ప్రభుత్వ అధికారులతో పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా. దాంట్లో భాగంగా రేపు 1వ తారీఖు నూతన సంవత్సరం అయితే, దానికన్నా ముందే నూతన సంవత్సరం ఇబ్బంది పడకుండా, అటు అధికారులకి ఇటు ప్రజలకి ఇబ్బంది లేకుండా నూతన సంవత్సరం వారు సంతోషంగా ఫ్యామిలీతో గడపాలనే ఒక సదుద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా మనందరి తరఫున, పెన్షన్దారుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగత కూడా తెలియాలని నేను కోరుతా ఉన్నాను. ప్రతి నెల పేదల సేవలో వస్తుంటే మనం అబ్జర్వ్ చేసినది ఒకటి ఏంటంటే, ఇటీవల ఒంగోలు నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహించిన ఉద్యోగ మేళాకు 100లాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 20 మంది వరకు మాత్రమే అవకాశాలు దక్కించుకున్నారు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తే భవ్య వ్యక్తీకరణ నైపుణ్యం, కోడింగ్ పై పట్టులేకపోవడమేనని తేలింది. ఇదే మాదిరి డిగ్రీ చదివిన వారు ప్రాంగణ ఎంపికల్లోనూ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై పట్టులేకపోవడంతో కొలువులు చేపట్టలేకపోతున్నారు. ఈ ఏడాది లక్ష్యం విధించుకుని ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పట్టుబడితే కొలువు మీ సొంతమవుతుంది అని తెలిపారు. కళ్ల ముందు మార్కాపురం జిల్లా ఆవిష్కృతం కావడంతో పశ్చిమ ప్రకాశం వాసులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే అధికారులు చెంతనే ఉండి పర్యవేక్షణ మెరుగై తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలలు కన్నారు. ఇన్నాళ్లకు తాము కోరుకున్నది దక్కడంతో వారి ఆనందానికి అవధులే లేవు. ఇక మీదట మార్కాపూర్ కాదని మార్కాపురాన్ని అభివృద్ధిలో మేటిగా నిలుపుతామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యను అధికారులకు చెబుదామంటే ఫోన్ తీయలేదు. వీటిపై వినతి పత్రాలు ఇస్తే కనీసం స్పందన లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి నెలకొంది అని కార్పొరేటర్లు గగ్గోలు పెట్టారు. తమ డివిజన్లలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సమాధానం ఇవ్వటం లేదని వాపోయారు. బుధవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఇన్ఛార్జి మేయర్ రూపా మర్యాదవ్ అధ్యక్షతన 118 అంశాలతో మెయిన్ అజెండా, 53 సప్లిమెంటరీ, 16 టేబుల్ అజెండాలను ప్రవేశపెట్టి 187 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న తరువాత మొదటి సమావేశం కావడంతో కార్పొరేటర్లందరికీ సమయాన్ని కేటాయించారు. దీంతో తమ డివిజన్లోని సమస్యను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. 2026 సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలుపుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో
కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధిక మొత్తంలో నిధులు సమీకరించి గుంటూరు తూర్పు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు, గుంటూరు నగర ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 2026 సంవత్సరం మన రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు, గుంటూరు నగర ప్రజలకు, మీడియా మిత్రులకు, వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఉల్లాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విభాగాల నుంచి ఫలితాలు సాధించి గుంటూరు జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలుపుతామని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. నమస్కారం. గుంటూరు జిల్లా ప్రజల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ న్యూ ఇయర్ మీ అందరూ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.